గత ఏడాదితో పోలిస్తే ఏడాది నేరాల శాతం తగ్గిందని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. హత్యలు, దొంగతనాలు, మహిళలపై అఘాయిత్యాలు, పోక్సో కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో తగ్గుదల కనిపించిందన్నారు. అలాగే రహదారి ప్రమాదాలలో మరణాల శాతం కూడా తగ్గిందన్నారు. కానీ సైబర్ నేరాల శాతం సుమారు 17% పెరిగిందన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే ఏడాది సైబర్ నేరాలు అదుపులోకి తెచ్చేందుకు పోలీస్ శాఖ తరపున ప్రయత్నం చేస్తామన్నారు. డిజిటల్ అరెస్టులు, అధిక సొమ్ము వచ్చే పెట్టుబడులు పెట్టండి వంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీస్ శాఖను తెలియజేయాలని ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. సైబర్ క్రైమ్స్ మనం గమనిస్తే సైబర్ క్రైమ్స్ 17% పెరుగుదల చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా దేశం మొత్తం మీద కూడా మనకి సైబర్ క్రైమ్స్ ఇప్పుడు కన్సర్న్ గా ఉన్నది. ఈ ట్రెండ్ అనేది మనకి ఒక వార్నింగ్ బెల్ లాగా మనం తీసుకోవచ్చు. రాబోయే కాలంలో ఈ సైబర్ నేరాలు పెరుగుతాయి కాబట్టి వాటి మీద అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా. సో మేము కూడా రాబోయే సంవత్సరంలో ఈ నేరాలని అరికట్టడానికి, నేరాలని డిటెక్ట్ చేయడానికి, అడ్డుకోవడానికి మా కెపాసిటీ బిల్డింగ్ కూడా పెంచుకుంటూ స్ట్రెంథన్ అవుతూ వీటిని తగ్గించే ప్రయత్నం చేసే దిశగా ప్లాన్ చేసుకుంటున్నాం. వైట్ కాలర్ అఫెన్సెస్ అంటే చీటింగ్ కేసెస్, మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్, ఈ కేసెస్ కూడా మనకి తగ్గుదల ఉన్నది. ఎన్డీపీఎస్ గాంజా సంబంధించి వస్తే ఈ జిల్లాలో మనకి ఎటువంటి కల్టివేషన్ లేదు. నిరంతరం సర్వేలెన్స్ ఇవి పెట్టుకొని కూడా మానిటర్ చేసుకుంటున్నాం. కొంత ఒరిస్సా నుంచి సప్లై సోర్స్ అక్కడ ఒరిస్సాకి వెళ్ళి అక్కడ గాంజా తీసుకొని ఈ పోయే వాళ్ళని మనము రెగ్యులర్గా పట్టుకోవడం జరిగింది. సో ఈ గత 6 months లో ముఖ్యంగా మనము 4 చెక్ పోస్టులు ఎరెక్ట్ చేయడం జరిగింది. 24/7 సర్వేలెన్స్ విత్ CCTV మానిటరింగ్. తద్వారా మంచి ఫలితాలు కూడా మనకు వచ్చాయి. సో